వెల్కమ్ టు గౌసియా బూటీక్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ ఓపెన్ నెక్. మనం బ్యాక్ ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీ నెక్, స్క్వేర్, ఇంకా రౌండ్ నెక్ మన ఇష్టం. ఓపెన్ నెక్లో ఏ డిజైన్స్ వస్తాయో ఆ నెక్ అయితే మనం బ్యాక్ సైడ్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి ఓపెన్ నెక్. అడ్జస్ట్మెంట్ ఏముంటుంది, ఎలా కట్ చేయాలి అవి ఇప్పుడు ఈరోజు మన వీడియోలో చూద్దాం. వీడియో మొదలు పెట్టే ముందు మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయండి. మెజర్మెంట్స్ నేను మెజర్ చేస్తానే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరేమైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఓపెన్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి ఓపెన్ నెక్ కదా. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం బ్యాక్ పార్టే కట్ చేస్తామండి. ఏ బ్లౌజ్ మనం కట్ చేయాలి అని అనుకున్నా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్టే కట్ చేయాలి. తర్వాత అడ్జస్ట్మెంట్స్ మనం చేయాల్సి వస్తుంది. అలాగైతే ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం, దాని ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఉందండి. 13కు 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసి 14 ఇంచులకైతే నన్ను మార్క్ చేస్తున్నాను. ఇలా మన కర్విగో సహాయంతో చాలా మంది ఆర్డర్స్ చేశారండి. చాలా చాలా కాల్స్ వచ్చాయి నాకు, ఈ స్కేల్ కావాలి అని. చాలా యూస్ఫుల్ టూల్ ఫ్రెండ్స్. దీని ప్రకారం కటింగ్ ఎలా అని చూపాలి కదా, అందుకని దీంతోనే నేను ఎలా కట్ చేయొచ్చు ఈజీగానే ఈరోజు దీంతోనే వీడియో చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డౌన్ ఫ్రెండ్స్. షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచు. బోట్ నెక్ కాబట్టి వచ్చే వీడియోస్లో ఎలాంటి బ్లౌజులకు ఎంత షోల్డర్ డౌన్ ఇవ్వాలి అనేది తప్పకుండా వివరిస్తా ఫ్రెండ్స్. వీడియోస్ స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క వీడియో చూడడానికి ట్రై చేయండి, మీకు అన్నీ నేర్చుకోవడానికి దొరుకుతుంది. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి 6.5కు 1 మార్కు. దీనికి చంక డౌన్ అంటారు, అప్పర్ చెస్ట్ లైన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. 6.5కైతే మార్క్ వేసా. ఇక్కడి నుండి కాదు ఫ్రెండ్స్, ఇక్కడి నుండి చూడండి 6.5. ఇది కూడా స్ట్రైట్గా ఒక మార్క్ వేసేద్దాం ఇలా. నెక్స్ట్ మనం తీసుకున్న షోల్డర్ వచ్చేసి 14 కదా. 14లో సగం 7 ఇంచులు. ఇక్కడ 7 ఇంచులకు అయితే ఒక మార్క్, ఇక్కడ కూడా 7 ఇంచులకు ఒక మార్క్. ఇలా మార్క్ అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ ఎంత ఉందండి? 30 ఇంచులు. 30 ఇంచులో 4వ భాగం ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. మీరు బిగినర్స్ అయితే టేపు ఇలా ఫోల్డ్ చేయండి. డబల్లో చూడండి 30 హాఫ్ చేస్తే 15 వస్తుంది. 15 హాఫ్ చేస్తే 7.5 వస్తుంది. అంటే 7.5 వస్తుంది. ఈ 7.5కు ఇక్కడికి ఒక మార్క్ వేసేసుకోవాలి. ఎక్కడికి? మనం చంకడం తీసుకున్నాం కదా, అక్కడికి 7.5కైతే ఒక మార్క్ వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికి లూజింగ్ ఎంత ఇవ్వాలి? ఫ్రంట్ నెక్ బోట్ నెక్లో కట్ అవుతుంది కదా, ఫ్రంట్ ఓపెన్ లేదు, బ్యాకే ఓపెన్ ఉంది. లూజింగ్ ఎంత ఇవ్వాలి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. లూజింగ్ వచ్చేసి 0.75 ఇవ్వాలి ఫ్రెండ్స్ దీంట్లో. అంటే 1 ఇంచుకు 2 గీతలు, 25 తక్కువ. చూడండి ఇక్కడికి 1 ఇంచుకు 2 పాయింట్స్ తక్కువ, ఇక్కడికి లూజింగ్ ఇవ్వాలి. ఇది అన్ని సైజులలో సేమే ఉండిద్ది ఫ్రెండ్స్. ఓపెన్ నెక్, వెనక ఓపెన్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్ అయితే మాత్రమే. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అయితే మళ్ళీ మనం లూజింగ్ 1 ఇంచ్ ఇవ్వాల్సి వస్తుంది. అవి వచ్చే వీడియోస్లో నేను క్లియర్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ 0.75 ఇచ్చా కదా. నెక్స్ట్ మనం బ్యాక్ సైడు ఆర్మోల్ దగ్గర ఇక్కడ వ్రింకల్స్ రాకుండా ఒక మంచి మెథడ్తో ఎలా మనం వ్రింకల్స్ రిమూవ్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. మనం ఫస్ట్ 7.5కి ఇక్కడ మార్క్ వేసేసాం కదా.
ఈ 7.5 ఇది 4వ భాగం కదా ఫ్రెండ్స్. ఈ 4వ భాగాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇది 8వ భాగం అవుతుంది. ఈ 8వ భాగానికి ఇక్కడికి ఒక చిన్న మార్క్ ఇలా వేసేసుకొని ఈ మార్కు నుండి మనం ఇక్కడికి 2.75 అంటే 3 ఇంచులకు 2 పాయింట్స్ తక్కువ ఇక్కడికైతే ఒక మార్కు వేసేసుకోవాలి. ఇలా వేసి ఇక్కడ మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆ షోల్డర్ లైన్ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేయాలి. ఇలా క్రాస్ వచ్చింది కదా, స్ట్రైట్గా అయితే ఇలా రావాల్సింది కదా, మనం స్ట్రైట్గా మార్క్ వేస్తే ఇలా రావాల్సింది. చూడండి ఈ స్కేల్ ఇలా పెడితే మీకు బాగా అర్థమవుతుంది కదా. ఇక్కడ దగ్గర 75.75 గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మన వ్రింకల్స్ మనం రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అందుకని ఈ మెథడ్ని మనం క్రియేట్ చేసాం. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీలలో ఎవరికైనా ఈ సైజెస్ ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫిట్టింగ్ ఎలా వచ్చిందని మీరే ఫీల్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ షోల్డర్ లైన్ నుండి ఇక్కడికి చంక డౌన్కి ఎలా అయితే మార్క్ వేసేసాం. ఇందులో ఆర్మోల్ షేపర్, మనం ఆర్మోల్ షేపర్ లేకపోతే ఫ్రెంచ్ కర్వ్ ఇలాంటిది మన అందరి దగ్గర ఉండిద్ది కదా, అది దీని సహాయం లేకుండా ప్రతిదానికి ఒక్కొక్క స్కేల్ మనం వేరే తీసుకోకుండా అన్ని దీంట్లోనే మనం కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఆర్మోల్ షేపర్తో ఇలా మనం షేప్ ఇద్దాం. మన కర్వీగోతో చాలా బాగా షేప్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇక్కడ ఒక ఖర్చు పాయింట్ క్రియేట్ అయింది మన స్కేల్లో. అక్కడ నుండి ఇక్కడికి మనం కర్వ్ అయితే ఇచ్చేసా. నెక్స్ట్ ఇక్కడి నుండి షోల్డర్ విడ్త్ ఎంత తీసుకోవాలి, మన షోల్డర్ విడ్త్ మన ఇష్టం ఫ్రెండ్స్. కస్టమర్స్ మనకు ఎంత చెప్పారో అంతే ఇవ్వచ్చు. దీంట్లో ఇంతే పెట్టాలి అనేది ఏమీ లేదు. కొందరు చాలా మంది మీడియం డీప్ కావాలి అంటారు. ఇంకా కొందరు మన షోల్డర్ దగ్గర కొద్దిగా 1 ఇంచ్ ఉంటేనే చాలు, కొద్దిగా బ్రాడ్గా వస్తే బాగుండిద్ది బోట్ నెక్ అని కూడా అంటారు. మన కస్టమర్ డిమాండ్ పైన మనం షోల్డర్ ఎంతైనా విడత ఇవ్వచ్చు. నేను వచ్చేసి 2.5 అంటే 2.5 అయితే నేను విడ్త్కు మార్క్ వేసా. ఇక్కడ నుండి షోల్డర్ డౌన్ మనం 1/2 ఇంచ్ చేసాం కదా, అక్కడికైతే ఒక మార్క్ ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ అయితే వేసేసా. ఇప్పుడు ఆర్మోల్ ఎంత ఉంది, ఆర్మోల్ వచ్చేసి 13.5. ఈ 13.5కు మన బాడీ మీద మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు 13.5 వచ్చింది. ఆ 13.5కు 13.5 ప్లస్ 1/2 ఇంచ్ మనం యాడ్ చేస్తే 14 ఇంచులు అవుతుంది కదా. ఆ 14 ఇంచులు మనం హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 7 ఇంచులు వస్తుంది. ఆ 7 ఇంచులు ఇక్కడి నుండి ఇక్కడి వరకు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం. మన స్టిచ్చింగ్ లైన్ వచ్చేసి ఇక్కడి నుండి మొదలవుతుంది కదా, మనం షోల్డర్ ఇక్కడ నుండి ఇలా స్టిచ్ చేసేసి ఇక్కడ నుండి ఇలా స్టిచ్ చేస్తాం కదా. ఇక్కడ నుండి ఈ లైన్ ఇక్కడి వరకు కరెక్ట్గా ఉందా లేదా అని మన టేపుతో మనం ఇలా మెజర్మెంట్ చేసి చూడాలన్నమాట. చూడండి ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. అంటే 6.5 మనం చంక డౌన్ తీసుకున్నది కొద్దిగా ఎక్కువైంది. ఎందుకంటే వీరి ఆర్మోలు తక్కువ ఉంది కాబట్టి. కొందరిలో తక్కువ ఉండిద్ది, కొందరిలో 15 కూడా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇంతే రావాలని కండిషన్స్ అయితే లేవు. అందరి బాడీ లాంగ్వేజ్ ఒకలాగైతే ఉండదు కదా. అందుకు మనం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలని నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది కదా, కొద్దిగా పైకి ఇంకొక లైన్ డ్రా ఇలా చేసేసుకొని మళ్ళీ ఇందులో ఆర్మోల్ షేపర్తో మళ్ళీ ఇలా షేప్ ఇవ్వాలి. ఇలా నేను వేరే కలర్ స్కెచ్తో అయితే డ్రా చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా డ్రా చేశాను అన్నమాట. మన స్టిచ్చింగ్ లైన్ ఇక్కడికి ఉంది. ఇది 7.5 ప్లస్ 0.75 ఇది మన రైట్ మార్క్ అన్నమాట. ఇందులో ఇది కరెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ చేద్దాం. చూడండి ఇక్కడ నుండి
చూడండి 7 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మన మార్జిన్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది ఎక్కువ అయిపోయింది కదా, ఇది మనకు అవసరం లేదు. ఇది కరెక్ట్ లైన్ మనది. నేను దీన్ని మళ్ళీ దీని మీద డ్రా చేస్తాను ఫ్రెండ్స్, మీకు లైన్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు అందుకని. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి బెస్ట్ మెజర్ నడుము చుట్టుకొలత. నడుము చుట్టుకొలత ఎంత ఉంది మన మెజర్మెంట్లో 25 ఉంది, అంటే 25. 25లో 4వ భాగం 6.25 వస్తుంది. ఆ 6.25 మనము ఇలా మార్క్ చేసేసుకోండి. చూడండి 6.25, ఇక్కడికి ఒక మార్కు ఎక్స్ట్రా 1 ఇంచు మన టక్స్ పాయింట్ కోసం. మనం ఇక్కడ నడుము దగ్గర టక్స్ పాయింట్ క్రియేట్ చేస్తాం కదా, అందుకోసం ఒక మార్క్. ఈ మార్క్ నుండి మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇది మన స్టిచ్చింగ్ లైన్. సారీ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన స్టిచ్చింగ్ మార్జిన్. 1.5 నుండి 2 తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే లోపల మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఇవ్వడం వలన బయట బ్లౌజ్లో వ్రింకల్స్ కొద్దిగా ఎక్కువగా క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే. అందుకని 1.5 నుండి 2 ఇంచెస్ వరకు మనం ఇవ్వచ్చు మార్జిన్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ నెక్ క్రియేట్ చేయాలి. నెక్ మనం దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో నెక్ ఎలా మనం క్రియేట్ చేయాలని చూద్దామండి. ఇప్పుడు నేను కట్ చేసేస్తా అండి ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా, దీని మీద రాసేస్తాను, ఈజీ అవుతుంది, మనకు కన్ఫ్యూజ్ అవ్వదన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ అండి. దీని ప్రకారం దీనికి టక్స్ కూడా క్రియేట్ చేసేద్దాం. టక్స్ వచ్చేసి ఇలా షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి మనం 1 ఇంచు తీసుకున్నాం కదా టక్స్ పాయింట్, 1 ఇంచుకు 1/2 ఇంచ్, ఇటుపక్క 1/2 ఇంచ్, ఇటుపక్క 1/2 ఇంచ్, ఇక్కడి నుండి 4.5, ఒక 4.5 ఇలా మార్క్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేశాను. దీనికి టక్స్ పాయింట్స్ దగ్గర మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఇలా మార్క్ చేసేసుకుంటే మనం క్లాత్ మీద పెట్టి కట్ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీని ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి చాలా ఈజీగానే చూపిస్తానండి. మెథడ్స్ ప్రకారం మనం కట్ చేస్తే చాలా ఈజీగా కట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కొద్దిగా కింద మనం గ్యాప్లోనే కట్ చేద్దాం ప్యాటర్న్, అది యూజ్ అవుతుంది మనకు. ఇది ఎలాగుందో అలాగే చూడొచ్చు మీరు. నేను ఎక్కడికైతే ఈ పేపర్ ఎడ్జ్ ఉందో అక్కడికే పెట్టానన్నమాట. ఇక్కడి నుండి ఇక్కడికి ఇది ఎలాగుందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఎక్కడ ఖర్చు పాయింట్ మనం మార్క్ వేసామో అక్కడ ఈ నెక్ పాయింట్ దగ్గర ఇక్కడికి ఫ్రంట్ ఇక్కడ మన నడుము లైన్ దగ్గరికి ఒక లైన్ అన్నమాట. అది మనం కటింగ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుందండి. నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు వేరే స్కెచ్ కలర్తో మీకు చూపిస్తాను, మీకు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డౌన్ మనం బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ ఇచ్చాం కదా, ఇక్కడ 0.25 కొద్దిగా ఇలా ఇవ్వాలి. 25 ఇక్కడి నుండి ఇక్కడికి ఒక మార్క్, ఈ షోల్డర్ లైన్ నుండి ఈ మార్క్ దగ్గరికి ఇలా ఒక మార్క్ వేసేసుకొని ఇలా డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడి నుండి ఇది మన క్రాస్ బ్యాక్ లైన్ అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ కూడా మనం కర్వ్ తీయాలి కదా, అందుకని మీకు 0.75 1 ఇంచుకు 2 లైన్స్ తక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా తీసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం కర్వ్ షేప్ తీయాలి కదా, మన కర్వ్ స్కేల్తో ఇలా చూడొచ్చు మీరు.
చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్‌మెంట్ ఎక్కడికొస్తుంది అని ఇలా కర్వ్ తీసుకొని ఇలా మార్క్ వేసేసుకుందాం. కరెక్ట్‌గా ఈ మన స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడి వరకు. ఇలా వచ్చేసింది గదా! చాలా రౌండ్‌గా చాలా నీట్‌గా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్. బోట్ నెక్‌లో చాలా మంది కన్‌ఫ్యూజన్. బోట్ నెక్ లెంత్ ఎంత తీసుకోవాలి? 2 ½ 3 ½ 2.5 3 4 5 6 6 కూడా అడుగుతారు ఫ్రెండ్స్ బోట్ నెక్‌లో. చాలా మంది అడుగుతుంటారు. బోట్ నెక్ లాస్ట్ లెంత్ వచ్చేసి 4 ఇంచ్ ఫ్రెండ్స్. దీనికన్నా ఎక్కువైతే అది ఓపెన్ నెక్‌లో వస్తుందన్నమాట. దాని 4 ఇంచుల కన్నా ఎక్కువ తీస్తే అది ఓపెన్ నెక్ అవుతుంది. అది బోట్ నెక్ అవ్వదు. పర్ఫెక్ట్ బోట్ నెక్ మాకు షేప్ రావాలి అంటే అదొచ్చేసి 2 ½ లేదా 3 2.5 లేదా 3 ఇంచులు. ఈ లైన్స్‌లో మనం కట్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుందన్నమాట. మన షేప్ చాలా బాగా వస్తుంది బోట్ నెక్‌ది. మనం ఇప్పుడు ఎంత తీస్తున్నాం నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచు. అంటే 2.5 మన నెక్ లైన్ వస్తుంది. మనం ఎక్స్ట్రా యాడ్ చేసి 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఇక్కడ వేసేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి మీకు గైడ్‌లైన్స్ తెలియదు మాకు ఎలా మనం వేసే లైన్స్ కొద్దిగా మాకు కన్‌ఫ్యూజ్ అవుతుంది. స్ట్రెయిట్‌గా ఉందా లేదా అంటే చూడండి మన స్కేల్‌లో ఇలా 90 డిగ్రీ కోన్ కూడా క్రియేట్ చేసి ఉంది. స్ట్రెయిట్ లైన్ కూడా ఉంది మన స్కేల్‌లో. ఇలా అడ్జస్ట్‌మెంట్ చూడండి ఇక్కడ నుండి కరెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ కూడా కరెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కర్వ్ ఇవ్వాలి కదా! బోట్ నెక్ కర్వ్ షేప్ ఇయ్యాలి. అది ఎలా ఇద్దాం చూడండి. చాలా బాగా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారన్నమాట దీంట్లో. ఇలా ఇక్కడి నుండి ఇలా షేప్ అయితే ఇలా డ్రా చేసుకోవచ్చు. చూడండి మన బోట్ నెక్ చాలా ఈజీగా ఎంత బాగా మనం క్రియేట్ చేసాము. మనం ఫ్రెంచ్ కర్వ్ మన దగ్గర ఈ స్కేల్ లేదు అన్నప్పుడు మనం ఫ్రెంచ్ కర్వ్‌తో కూడా చాలా ఈజీగా చూడండి ఫ్రెంచ్ కర్వ్‌తో కూడా ఇలాగే వచ్చేసిందన్నమాట. ఇలాగే ఇలా డ్రా చేసేసుకుంటే ఇలా వచ్చేసింది. మన దగ్గర ఈ ఈ స్కేల్ కర్వీగా లేనప్పుడు మనం ఈ స్కేల్‌తో కూడా మనం డ్రా చేసుకోవచ్చు. అందరి దగ్గర ఇదే ఉండాలనేది లేదు కదా ఫ్రెండ్స్. ఒకరి దగ్గర ఉంటుంది, కొందరి దగ్గర ఉండదు. అందుకు 2 స్కేళ్ళతో ఎలా చేయాలని నేను ఇప్పుడు ఇక్కడైతే చూపించాను. బ్లాక్ మార్కర్‌తో అది కరెక్ట్ చేసేస్తానండి. ఫ్రెంచ్ కర్వ్‌తో ఇలా మార్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బస్ట్ లెంత్. బస్ట్ లెంత్ ఎంత తీసుకోవాలి? 30 సైజులో వచ్చేసి మన బస్ట్ పాయింట్ 8.5 వస్తుందండి. 8.5 మనం అలాగే డైరెక్ట్‌గా పెడితే ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గుద్ది కదా! అందుకని మనం 8.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం 9 ఇంచ్ అంటే 9 ఇంచులకు ఒక మార్కు ఇక్కడికి. ఈ 9 ఇంచులకు ఇలా ఒక మార్క్ అయితే ఇలా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం అపెక్స్ పాయింట్, బస్ట్ సెంటర్ 2 అంటారండి. ఇది ఎలా తీయాలి చూడండి. మన అప్పర్ చెస్ట్ వచ్చేసి 30 ఉంది. ఫుల్ ఫుల్ బస్ట్ వచ్చేసి 30 ఉంది. 30లో మనం డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. మనం 30ని డివైడెడ్ బై 10 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఆ 3ని మనం ఇలా ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడికి మార్క్ చేసేసుకొని ఇక్కడ మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా! ఇక్కడ మనం 2.5 ఇంచులకు మార్కు చేసేసుకోవాలి. 2.5 కన్నా తక్కువ అయితే తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఈ మార్క్ నుండి ఈ మార్కుకి ఇలా మనం ఒక లైన్ అయితే ఇలా వేసేసుకుందాం కదా! కొద్దిగా క్రాస్‌గా అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడ మనం
బస్ట్ సెంటర్ తీసుకున్నాం కదా, అపెక్స్ పాయింట్ అని కూడా అంటారండి. ఇప్పుడు ఇలా ఇక్కడ విడత అయితే ఇలా తీసుకున్నాం, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కప్పు విడత ఎంత తీసుకోవాలి అంటే టక్స్ వెడల్పు ఎంత తీసుకోవాలి, ఏ సైజులో ఎంత తీసుకోవాలి అని మన డౌట్ ఉండిద్ది. మన వీడియోస్ మిస్ చేయగాకండి ఫ్రెండ్స్. మీరు అన్ని వీడియోస్ చూడడం వల్ల ఏ సైజులకు ఎంత తీసుకోవాలనేది మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు వచ్చేసి మనం 30 సైజ్ తీసుకున్నాం. ఈ సైజులో వచ్చేసి ఇక్కడ విడ్త్ నేను 0.75 అంటే 3 ఇంచులకు 2 లైన్స్ తక్కువ తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఇంత తీసేసుకున్నా, ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా మనం చూడండి, ఇది స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది స్ట్రైట్గా వచ్చేసింది లైన్. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం స్ట్రైట్గా లేకుండా ఇది కొద్దిగా ఇలా క్రాస్గా మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా మనం మార్క్ చేసేసుకోండి. ఈ మార్కులో మనం ఇప్పుడు కప్ క్రియేట్ చేయాలి. ప్రిన్సెస్ కట్ని మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. అది ఎలా క్రియేట్ చేయాలి? మన కర్విగో సహాయంతో చాలా ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్. అది ఎలా అని ఇప్పుడు చూద్దాం. చూడండి, మన కర్విగో వచ్చేసి ఇలా మనం అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్మోల్ లైన్ నేను ఒక వీడియోలో అయితే స్లీవ్ కట్ చేసి చూపించా. అక్కడ పాయింట్ ఉంది, ఆ పాయింట్ దగ్గర అది నా వైపుకు ఉండాలన్నమాట. అది ఇలా సెట్ చేయాలి. చూడండి, ఈ లైన్ ఇక్కడి నుండి ఈ పాయింట్ ఇటువైపు ఉంది కదా, ఇక్కడి నుండి ఇక్కడికి కరెక్ట్ గా ఇది ఎలాగుందో అలాగే షేప్ ఇచ్చేద్దాం. చూడండి ఎంత బాగా మనకు ప్రిన్సెస్ షేప్ రెడీ అయిందో. మనం అసలు దీంట్లో రిస్క్ చేసే అవసరమే లేదు, మెజర్ చేసే అవసరం లేదు. చాలా ఈజీగా మన కర్విగోతో రెడీ అయిపోయింది, లైన్ చేసేసింది. అదే మనము ఫ్రెంచ్ కర్వ్తో అయితే మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాల్సింది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసి మక్కుని ఇక్కడ నుండి ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం ఎంత పెట్టాలి ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది కదా, ఆ కన్ఫ్యూజన్ మనకు లేకుండా మనం ఈ కర్విగోతో చాలా ఈజీగా అయితే మనం క్రియేట్ చేసేసాం మన కప్పు షేప్ని. నెక్స్ట్ ఇక్కడ నుండి ఆర్మోల్ నుండి ఇక్కడ నుండి ఈ లైన్ మనం టచ్ చేయాలి కదా, అది ఎలా చేయాలి చూడండి. ఇది వచ్చి 3.5 ఉంది, 7 ఇంచ్ ఉంది కదా మన ఆర్మోల్. 7 ఇంచ్కి మనం ఇక్కడ 3.5కి 1 పాయింట్ ఎక్కువ, అక్కడికైతే ఒక మార్క్ వేసేసుకొని ఇక్కడి నుండి ఈ లైన్కి ఇలా డ్రా చేసేయడమే. చూడండి ఎంత నీట్గా షేప్ అయితే క్రియేట్ అయింది కదా మనది బ్లౌజ్ షేప్. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్ ఇక్కడ వచ్చేసింది కదా, ఈ కర్వ్ ఇక్కడ వచ్చింది కదా, ఈ కర్వ్ లెంత్ ఎంత ఉంది అనేది మనం మెజర్మెంట్ చేయాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్ ఉంది, ఇది వచ్చేసి వంపు ఉంది కదా, క్రాస్ ఉంది. ఈ లైన్ వచ్చేసి దీని మీద వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా ఇది చిన్నది, ఇది పెద్దది అవ్వచ్చు, ఇది కూడా పెద్దది, ఇది చిన్నది అవ్వచ్చు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అది కాకుండా మనం పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడ సిజర్ పెట్టే అవసరమే లేకుండా పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇది ఫస్ట్ ఒకసారి మనం మెజర్మెంట్ చేసేసుకోవాలి. ఎంత వస్తుంది మన కప్ కర్వ్ ఎంత వస్తుంది అని చూడాలి. ఎంత వస్తుంది? 6.2 అంటే 6.2 వస్తుంది, 6.25 వస్తుంది అన్నమాట. ఈ 6.25కి మనం ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ వేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడికి అయితే వచ్చేసింది. ఈ మార్క్ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేసేసుకుందాం. నేను ఎంత పెంచాను అనేది మీకు అర్థం కావడానికి నేను వేరే మార్కర్తో డ్రా చేసేస్తున్నానండి. ఇలా దీంట్లో కలపాలి కదా. ఇప్పుడు మన విడ్త్ ఇది వెస్ట్ నడుము చుట్టుకొలత ఎంత ఉంది? 6.25 ఉంది. ఆ 6.25 మనం ఎలా తీయాలి చూడండి. మన టేపుతో ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వస్తుంది? 3.25 వస్తుంది. ఈ 3.25 2.75 వస్తుంది. ఈ 2.75ని మనం ఇక్కడికి పెట్టాలి. ఈ స్టిచ్చింగ్ లైన్ మనం ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ ఎక్కడి నుండి మొదలవుతుందో అక్కడ నుండే ఇలా పెట్టి 6.25 ఎక్కడికి వస్తుంది?
ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇక్కడికి వస్తుంది. ఇది మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అవుతుంది. ఈ ఫిట్టింగ్ లైన్ నుండి ఈ ఈ మన అప్పర్ చెస్ట్ లైన్కి డ్రా వేసేసుకోవాలి. దానికన్నా మధ్యలో ఏముంది, మన ఫుల్ బస్ట్ ఉంది. ఫుల్ బస్ట్లో మనం లూజింగ్ ఇవ్వాలి కదా, మనం ఎంత ఉందో అంతే వేసేస్తే అది టైట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని లూజింగ్ ఎంత ఇవ్వాలి అని చూద్దాం ఇప్పుడు. చూడండి, ఆ ఫుల్ బస్ట్ వచ్చేసి 7.5 ఉంది. 7.5కి ఒక లైన్ ఇక్కడికి మార్క్ మనం చేసేసుకొని ఇక్కడ నుండి లూజింగ్ ఎంత ఇవ్వాలి, లూజింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఇవ్వాలి. 1/2 ఇంచ్ ఎందుకు అంటే ఫ్రంట్ నెక్ బోట్ నెక్ లో కట్ అవుతుంది, బ్యాక్ నెక్ ఓపెన్ నెక్ లో కట్ అవుతుంది. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్ అయితే లూజింగ్ మనం ఎక్కువ ఇచ్చే అవసరం ఉండిద్ది. ఇప్పుడు మనం కట్ చేసే ప్యాటర్న్ లో ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ ఓపెన్ నెక్ కట్ అవుతుంది. మనం ఎక్కువ లూజింగ్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ లైన్ మనం ఇలా టచ్ చేసి డ్రా చేసి ఇలా వచ్చింది కదా. ఇది క్రాస్ వచ్చింది, ఇక్కడ పాయింట్ క్రియేట్ అయిందని టెన్షన్ పడే అవసరం లేదండి. ఈ కప్ వచ్చి ఈ విడ్త్ వచ్చేసి ఇక్కడ స్టిచ్ అవుతే పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా వస్తుంది. ఈ లైన్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా స్టిచ్ చేయొచ్చు అన్నమాట. స్టిచ్చింగ్ మార్జిన్ మనం ఇలా అడ్జస్ట్ చేసేద్దాం. మనము బ్యాక్ పార్ట్ లో ఎంత ఇద్దాము దీని ప్రకారం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్రకారం బ్యాక్ పార్ట్ లెంత్ చూడాలి కదా, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకూడదు కదా. అందుకని ఈ మార్క్ ఇలా పెట్టేసి మన లెంత్ ఎంతకు వస్తుంది అక్కడికి అయితే ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఈ మార్క్ నుండి ఈ మార్క్ ఇలా జాయిన్ చేయాలి. చూడండి, మన బోట్ నెక్ ఎంత ఈజీగా చాలా బాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫిట్టింగ్ ఎలా వచ్చిందని కామెంట్లో నాకైతే చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇది కట్ చేద్దామండి. మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ అయింది అనేది చూడండి. ఈ కప్పు విడ్త్ వచ్చేసింది కదా, ఈ కప్పు విడ్త్ వచ్చేసి దీని మీద మనం అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మన పఫ్ ఇలా చాలా బాగా అంటే చాలా బాగా మన బస్ట్ లో కూర్చుంటుంది అండి. దీని ప్రకారం మనం బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లో ఓపెన్ నెక్ క్రియేట్ చేయాలి కదా. అది ఎలా క్రియేట్ చేయాలి, ఇంకొకటి అడ్జస్ట్మెంట్ ఏముంది, షోల్డర్ అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి, బ్యాక్ నెక్ ఓపెన్ చేయాలంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా టఫ్ అయితే లేదు. మన నెక్ వచ్చేసి 11 ఇంచులు, 11 ఇంచుల్లో నెక్ ఓపెన్ అవుతుంది. మన 11 ఇంచుల నెక్కి మనం 11.5 అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మన నెక్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఇలా ఇక్కడికి మన నెక్ లైన్ కదా, ఇక్కడి నుండి మన షోల్డర్ ఎంత తీసుకున్నాం, 7 ఇంచ్ తీసుకున్నాం. ఆ 7 ఇంచ్లో మన అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి మనం అనే డౌట్ అయితే మనకు వచ్చింది. చాలా ఈజీ ఫ్రెండ్స్. షోల్డర్ వచ్చేసి మనం టైట్ చేయాలి కదా, అది ఎంత చేయాలనే చిన్న డౌట్ అయితే ఉండిద్ది. ఎంత చేయాలి ఏంటి, ఏ సైజుకు ఎంత చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మనం వచ్చేసి బ్యాక్ నెక్ 11 ఇంచులో కట్ అవుతుంది కాబట్టి మనం షోల్డర్లో మనం 1/2 ఇంచ్ అయితే టైట్ చేయాలి. చూడండి, టైట్ ఎలా చేయాలి, ఆల్రెడీ మనం షోల్డర్ ఇలా ఇక్కడ కట్ చేసేసాం కదా, ఆర్మోల్ మనం చంక రౌండ్ ఇక్కడికి తీసేసాం. ఇప్పుడు మనం ఎక్కడి నుండి కట్ చేయాలి, షోల్డర్ కట్ చేయడానికి ఎలా కుదురుతుంది అనే డౌట్ కూడా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి 7 ఇంచ్ ఉంది కదా, ఈ 7 ఇంచ్కి మనం ఇక్కడ నుండి ఈ సైడ్కు ఇక్కడికి లైన్ వేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి వేసేసి ఈ మార్క్ నుండి ఈ మార్కుకు ఇలా లైన్ అయితే క్రియేట్ చేసేస్తాం కదా. మన షోల్డర్స్ ఇటువైపు నుండి మనం
తక్కువ చేసేసాం. ఇప్పుడు మనం నెక్ క్రియేట్ చేయాలి. నెక్ క్రియేట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ మార్జిన్ ఇక్కడ 1/2 ఇంచ్ తక్కువ అయిపోయింది. ఇక్కడ నుండి ఎంత ఉంది, దగ్గర 4 ఇంచులకు ఒక పాయింట్ తక్కువ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇక్కడికైతే ఇంత వేయలేము కదా. మన నెక్ వచ్చేసి మనం వీ నెక్ అయినా కట్ చేయొచ్చు, రౌండ్ నెక్ అయినా కట్ చేయొచ్చు, ఏ నెక్ అయినా మనం కట్ చేయొచ్చు. మనం 3.5 ఇక్కడికి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మనం వీ నెక్ అయినా క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్, రౌండ్ నెక్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఏ నెక్ అయినా చాలా బాగా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. నేను వచ్చేసి వీ నెక్ క్రియేట్ చేసేస్తున్నా. ఇది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. మనం ఇందాక స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయలేదండి. మనం ఆల్రెడీ షోల్డర్ తక్కువ చేసేసాం కాబట్టి మనకు అది స్టిచ్చింగ్ మార్జిన్ కూడా యాడ్ అయిపోయింది అన్నమాట దీంట్లో. ఇలా మెథడ్ ప్రకారం కట్ చేస్తే బ్లౌజు చెడిపోకుండా చాలా చాలా బాగా వస్తుందన్నమాట. మనం బ్యాక్ నెక్ ఇప్పుడు కట్ చేసేద్దాం. చూసారు కదా ఎంత బాగా మన బ్యాక్ నెక్ కట్ అయిపోయింది. కొందరికి డౌట్ రావచ్చండి, షోల్డర్ డౌన్ అవుతుందా అని. ఫ్రెండ్స్, మీరు భయపడే అవసరమే లేదు. ఫ్రంట్ బోట్ నెక్ కట్ అయింది కాబట్టి బోట్ నెక్ బ్యాలెన్స్ చేస్తుంది బ్యాక్ పార్ట్ని. మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. షోల్డర్ డౌన్ అయ్యే ఛాన్సే లేదు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్స్ మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుందన్నమాట. కటింగ్స్ ఎలా ఉన్నాయి, మెథడ్స్ ఎలా ఉన్నాయి, ఫిట్టింగ్ ఎలా వస్తుంది అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం బోట్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి ఓపెన్ నెక్ ఇలా కట్ చేసాం. ఫ్రెండ్స్, వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఓపెన్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.